శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సకలాది మంత్రోద్ధారణం. శివుడు చెప్పెను. స్కంద సకల నిష్కల శూన్య కాళాఢ్య సమలంకృత క్షపణ క్షయ అంతస్థ కంఠోష్ట శివ అనేవి ప్రాసాద పరాసంజ్ఞకముగ మంత్రం యొక్క 8 స్వరూపం. ఇవి శబ్దమయములకు సదాశివ రూపాలు, సకల సిద్ధులను ఇచ్చినవి. అమృత అంశమత్ ఇంద్ర ఈశ్వర ఉగ్ర ఊహక్ ఏకపాద ఐల ఓజ ఔషధ అంశమత్ వసి అనేవి వరుసగా అకారాది 12 స్వరములకు వాచకములు. చెప్పబోవునవి కకారాధ్యక్షర సూచకములు. వరుసగా కామదేవ శిఖండి గణేశ కాళశంకర ఏకనేత్ర ద్వినేత్ర త్రిశిఖ దీర్ఘ బాహుక ఏకపాద అర్ధచంద్ర వలయ యోగిని ప్రియ శక్తీశ్వర పద్మ శాకిని ప్రియ ముఖ విలవ భీషణ కృతాంత ప్రాణ తేజస్వి శక్ర ఉదధి శ్రీకంఠ సింహ శశాంక విశ్వరూప నారసింహంలో విశ్వరూపాన్ని 12 మాత్రలతో కలిపి రాయాలి. విశ్వరూపాన్ని అంశంతోనూ ఓజస్తోనూ కలిపి శశి కలుపుకుంటే ఓం అను ప్రథమ బీజం ఉద్ధృతమగను. ఇది ఈశాన సంబద్ధం. పైన చెప్పిన 12 బీజాల్లో 5 హ్రస్వయుక్త బీజంలో 6 దీర్ఘ బీజంలో మొదటి మాత్ర యందు 11వ మాత్ర యందు ఒకే హం అను బీజం ఏర్పడను. తృతీయ బీజం తత్పురుష బీజం 5వది, అఘోర బీజం 7వది, వామదేవం. దాని తర్వాతది సద్యోజాతం. ఇది రసయుక్తమగు నవమ బీజం. ఈ విధంగా 5 బీజములతో కూడిన ఈశానాదులకు బ్రహ్మ పంచకం అని పేరు. వీటి ప్రారంభమున ప్రణవము, చివర నమః చేర్చాలి. ఈశానాది నామాలను చతుర్థ్యంతంగా మారిస్తే పూజోపయుక్త మంత్రములగును. ద్వితీయ చతుర్థాది మాత్రలు దీర్ఘములు. వాటిని హృదయాజంగన్యాసములందు ఉపయోగించాలి. చతుర్థం శిరోమంత్రం. ఇది ఈశ్వర నామకం. హకారానికి ఊకార అనుస్వారం చేర్చగా ఏర్పడ్డది శిఖామంత్రం. 8వది విశ్వరూప సమన్వితం. దశమం నేత్రమంత్రం. అస్త్రమంత్రం విసర్గయుక్తం. శివ సంజ్ఞకమని చెప్పబడినది. హృదయాజంగముల 6 జాతులను క్రమంగా నమః స్వాహ వషట్ హుం వౌషట్ ఫట్ అని ఉండను. ఇప్పుడు ప్రాసాద మంత్రం చెప్పెదను. హీం హౌం హూం ఇవి ప్రాసాద మంత్ర బీజములు. వీటికి కుటిలములు అని పేరు. ఇవి సర్వకార్య సంపాదకం. హృదయ శిఖాది బీజములను వెనుక చెప్పిన విధమున ఉద్ధారం చేసిన ఫట్కారం వరకు సకలాంగన్యాసం చెయ్యాలి. ఆసనం అర్ధచంద్రాకారం. శివుడు కామపూరకుడు, సర్పాలంకృతుడు. మహాపాశుపతాస్త్రం సర్వదుష్ట వినాశకరం. ఈ విధంగా సకల ప్రాసాదం చెప్పబడ్డది. ఇప్పుడు నిష్కల ప్రాసాదం చెప్పెదను. ఔషధ విశ్వరూప ఏకదశ మాత్ర సూర్యమండలాలతో కూడిన అర్ధచంద్రం నాదంతో వీటితో కూడినది హౌం అనే మంత్రం. ఇది నిష్కల ప్రాసాద మంత్రం. వీటికి విసంజ్ఞ కుటిలం అని పేరు. ఇది భుక్తిముక్తి ప్రదం. ప్రాసాద మంత్రం ఈశానాది బ్రహ్మమూర్తి పంచకయుక్తం. అందుచేత దీన్ని పంచాంగం సాంగం అంటారు. అంశంతో విశ్వరూప అమృతముల కలయికచే వ్యక్తమగు హం బీజానికి శూన్యమని పేరు. ఈశానాది బ్రహ్మాత్మక అంకములతో రహితమగటచే దీనికి శూన్య అని పేరు. ఈశానాది మూర్తులు ఈ బీజముల అమృత తరువులు. వీటి పూజనం సమస్త విఘ్నాలను తొలగించును. అంశమాన్ చేర్చిన విశ్వరూపం ఊహకం పైన అధిష్ఠితమైనచో ఏర్పడిన హుం బీజానికి కళాఢ్యమని పేరు. ఇది సకలాంతర్గతము. పూజాంగాదికములు సకలమునకే ఉండను. నరసింహుడు యమరాజుపై కూర్చుండును, అనగా క్షకారం. మకారంపై ఉండను. తేజస్వి ప్రాణములు కూడా కలియును. పైన అంశమత్ కింద ఊహకం ఉంటే క్ష్మ్యూ అను బీజం ఏర్పడను. ఇది పైనను కిందను మాత్రలచే అలంకరించబడిన సమలంకృతమని చెప్పబడను. చంద్రార్ధాకార బింద నాదంతో కూడిన బ్రహ్మ విష్ణునామ విభూషితములకు ఉదధి నరసింహ అను 12 మాత్రలతో భేదితములు చెయ్యాలి. హ్రస్వస్వరాలతో కూడిన బీజములు ఈశానాది బ్రహ్మాత్మకాది అంగములగును. దీర్ఘ స్వరయుక్త బీజములున్న మంత్రాలు హృదయాజంగ విన్యాసానికి ఉపయోగించను. ఇప్పుడు దశరూప బీజ ప్రణవాలు చెప్పెదను. బీజమును అనుస్వారయుక్తం చేసి ఓమను ప్రథమ వర్ణోద్ధారం చెయ్యాలి. అంశముల యోగం చే అం అను నాయక స్వరూప ద్వితీయ వర్ణనం, అంశమత్ ఈశ్వర్లచే ఈం అను ముక్తిప్రదమకు తృతీయ వర్ణం ఏర్పడును. అంశ అక్రాంతమగు ఊహకం చతుర్థ వర్ణం. సానుస్వార వర్ణపాన తేజస్ ఇది పంచమ బీజాక్షరం. స్వానుస్వార కృతాంతం షష్ఠబీజం. స్వానుస్వార ఉదక ప్రాణంలో 7వ బీజం. ఇందు యుక్త పద్మం 8వ బీజం. ఏకపాదయుక్త నందీశుడు 9వ బీజం. అంతమున ప్రథమ బీజమును చేర్చాలి. ఇట్లా ఏర్పడిన దశబీజాత్మక మంత్రానికి క్షపణం అని పేరు. దీని ప్రథమ తృతీయ పంచమ 7వ 9వ బీజమును క్రమంగా ఈశాన తత్పురుష అఘోర వామదేవ సద్యోజాత
స్వరూపములు. ద్వితీయాది బీజములు హృదయాజంగ న్యాసోపయుక్తములు. ఈ 10 ప్రణవాత్మక బీజములు ఒక్కసారి ఉచ్చరిస్తూ అస్త్రాయ ఫట్ అని అస్త్రన్యాసం చెయ్యాలి. ఈశానాది మూర్తుల అంతమున నమః అనునది చేర్చియే చెప్పాలి. ద్వితీయ బీజం మొదలు నవమ బీజం వరకు ఉన్నవి విద్యేశ్వర రూపములు. అనంతేశ సూక్ష్మ శివోత్తమ ఏకమూర్తి ఏకరూప త్రిమూర్తి శ్రీకంఠ శ్రీఖండే అని వీటి పేర్లు. శిఖండి మొదలు అనంతేశుని విలోమ క్రమంచే బీజమంత్రాలు చేర్చాలి. గణ పూజా నిరూపణం. ఈశ్వరుడు పలికెను. పైన తేజస్సు గల విశ్వరూపాన్ని ఉద్ధృతం చేసి నరసింహం కింద కృతాంతం ఉంచాలి. దాని చివర ప్రణవం చేర్చాలి. క్షి మోం ఏర్పడినది. దీని పిమ్మట ఊహకము అంశమత్ను విశ్వమును కలపవలను. ఇవి 2 వరుసగా అంతస్థం కంఠోష్టం చెప్పబడును. దీని అంతమున నమః చేర్చుటచే 2 మంత్రాలను 4 అక్షరం కలవవను. విశ్వరూపం కారణమని చెప్పబడ్డది. దానికి 12 మాత్రలచే గుణితం చేయవలను. ఈ 12లో 5 హ్రస్వ బీజములతో ఈశానాది పంచబ్రహ్మమూర్తులను పూజించి దీర్ఘాత్మకములుగా 6 బీజములతో వెనుకటి వలనే అంగన్యాసం చెయ్యాలి. హ్రీం రాసి పిదప స్ఫురస్ఫుర రాయాలి. పిదప ఆ రెండింటికి ప్రా చేర్చాలి. పిదప కహ వమ బంధ ఈ 3 పదములను 2 పర్యాయాలు రాసి పిదప ఘాతయ అనేది రాసి అంతమున హుంఫట్ చేర్చాలి. ఇది అఘోరాస్త్ర మంత్రం. ఇప్పుడు శివగాయత్రి చెప్పబడుచున్నది. మహేశాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్న శివ ప్రచోదయాత్. ఈ శివగాయత్రి సకల ఫలప్రదం. యాత్రయందును విజయాది కార్యములందును శ్రీలాభం నిమిత్తమై ముందు గణపూజ చెయ్యాలి. చతురస్ర క్షేత్రమును అన్ని వైపులా 12 కోష్టములలో విభజించాలి. మధ్యనున్న 4 పదములలో త్రికోణం రచించి దాని మధ్య త్రిదళ కమలం రాయాలి. దాని పృష్ఠమున 10 వీధి భాగములందు 3 దళములతో అశ్వయుక్త కమలం ఏర్పరచాలి. పిదప వసుదేవ పుత్రులతో ప్రకాశిస్తున్న త్రిదళ కమలములతో పాదపట్టికను నిర్మించాలి. దానిపైన భాగ ప్రమాణముచే ఒక వేది రచించాలి. పూర్వాది దిశలందు ద్వారకోణ భాగములతో ఉపద్వారం ఏర్పరిస్తే ఆ మండలం విఘ్నాశకమగును. మధ్యనున్న కమలం దాని వెలుపల ఉన్న కమలంలో అరక్త వర్ణంలై ఉండాలి. వీధి శ్వేతవర్ణమై ఉండాలి. ద్వారముల రంగు ఇష్టం వచ్చినట్టు ఉండాలి. కర్ణికను పీతవర్ణంతోనూ కేసరములు కూడా ఆ దేవవర్ణంలోనూ ఉండాలి. దీనికి విఘ్నమర్థ మండలం అని పేరు. దీని మధ్య భాగమున గణపతిని పూజించాలి. నామాధ్యక్షరమును అనుస్వార సహితముగా పలికి ఆది యందు ఓం అంతమందు నమః చేర్చాలి. హ్రస్వాంత బీజయుక్తములకు ఈశాన తత్పురుషాది మంత్రములతో బ్రహ్మమూర్తులను పూజించి దీర్ఘాంత బీజములతో అంగన్యాసం చెయ్యాలి. ఆ మండలం యొక్క పూర్వదిక్కు ఎందున్న పంక్తి ఎందు గజ గజశీర్ష గాంగేయ గణనాయక గగ నగ గోపతి అను పేర్లు రాయాలి. చివరి 2 పేర్లను 3 పర్యాయాలు రాయాలి. విచిత్రాంశ మహాకాయ లంబోష్ట లంబకర్ణ లంబోదర మహాభాగ వికృత పార్వతీ ప్రియ భయావహ భద్ర భగన భయసూదన అను 12 నామములు దక్షిణ దిక్పంతి యందు రాయాలి. పశ్చిమాన దేవత్రాస మహానాథ భాసుర విఘ్నరాజ గణాధిప ఉద్భట స్వన ఉద్భసుండ భీమ మన్మథ మధుసూదన సుందర భావపుష్ట అను పేర్లను ఉత్తరాన బ్రహ్మేశ్వర బ్రాహ్మ మనోవృత్తి సంలయ లయ నృత్య ప్రియలోల వికర్ణ వత్సల కృతాంత కాళదండ కుంభ అను పేర్లను రాసి అన్నింటినీ పూజించాలి. 10,000 జపం చేసి దశాంశ హోమం చెయ్యాలి. మిగిలిన మంత్రాలను 10 పర్యాయాలు జపించి ఒక్కొక్క హోమం చెయ్యాలి. సకల మనోరథంలో సిద్ధించును. గురువుకు భూ గో అశ్వ గజ వస్త్రాదులిచ్చి పూజించాలి. ఓం శాంతి శాంతి శాంతి.